ఇప్పుడు శ్రద్ధగా బిడ్డలారా దేవునికి వాక్యాన్ని గమనించండి. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. మన ద్రాక్ష తోటలు ఏమి పట్టినాయి అంట, పోతతో కలకల్లాడుతున్నాయి. అది బాగా పోత చాలా వికసించేసింది, పోత చాలా విపరీతంగా పూజేసింది. అయితే ఆ ద్రాక్ష తోటను, ఆ ద్రాక్ష చెట్లను నాశనం చేయడానికి కొన్ని నక్కలు ఏం చేస్తున్నాయంట, తోటలోకి ప్రవేశించాయి. వాటిని దయచేసి మీరు ఏం చేయాలా, పట్టుకోవాలి. ఆమేన్. బిడ్డలారా, ఇక్కడ ద్రాక్ష తోట అంటే అర్థం ఏమిటంటే, మనము ఇందాక చదువుకున్నట్లు కీర్తన గ్రంథం 128:3 ప్రకారము భార్య గురించి ఒక మాట రాయబడిందంట. ఆ మాట చదవండి ఒకసారి. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా. భార్య ఎవరండి? ద్రాక్షవల్లి. తోట ఎవరు ఇప్పుడు? కుటుంబం. ఆమేన్. హల్లెలూయా. కుటుంబం ఇప్పుడు ఎలాగుందంటే బాగా ఫలాలు ఫలించడం సంసిద్ధంగా ఉంది, దీవించబడ్డానికి సంసిద్ధంగా ఉంది. ఈ కుటుంబ వ్యవస్థలోనికి, ఈ సంఘ వ్యవస్థలోనికి అనుకోని నక్కలు ఏం చేస్తున్నాయంట, చొరబడుతున్నాయి. ఆమేన్. అనుకోని నక్కలు ఏం చేస్తున్నాయి? ఈ నక్కలు ఒకవేళ మన కుటుంబంలోకి వస్తే ఏం జరుగుతుంది? నక్కలు ఎప్పుడు కూడా సరిగా ఉండవు. అవి ద్రాక్ష తోట నాశనం చేస్తాయి. అక్కడే రాయబడి ఉంది, ద్రాక్ష తోట నాశనము చేయడానికి నక్కలు ఏం చేసినాయంట. ఇంగ్లీష్ బైబిల్లో వాస్తవానికి ఇంకా అక్కడ లిటిల్ ఫ్రాక్స్ అని రాయబడి ఉంటుంది. చిన్న నక్కలు, నక్క పిల్లలు ఏం చేసినాయంట, వచ్చేసినాయి. చాలా చిన్నవి వచ్చేసినాయి. ఒక మంద మొత్తం తోటలోకి ప్రవేశం చేసింది. ఇవి ఏం చేస్తున్నాయంటే చిన్న గొంతులు తవ్వుతున్నాయి, అక్కడ పోతని పాడు చేస్తున్నాయి, కొరికి పడేస్తున్నాయి, చెట్లు విచ్ఛిన్నం చేసేస్తున్నాయి. వెంటనే అంటున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆ నక్కలను పట్టుకోండి, వాటిని నాశనం చేయండి, వాటిని తరమండి అని ప్రసంగి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. బిడ్డలారా, ఈ కుటుంబ వ్యవస్థలోనికి నక్కలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చొరబడితే ఆ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త కొన్ని మాటలు చెబుతాను. మన కుటుంబ వ్యవస్థలోనికి చొరబడుతున్న నక్కలేంటో మీకు తెలియపరుస్తాను. మీరు వాటిని మీ జీవితం లేకుండా సరి చేసుకోండి. ఆమేన్. మీకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే చాలా చిన్నవంట. చిన్న నక్కలే, చిన్న విషయమే కావచ్చు, చిన్న లోపమే కావచ్చు, మీ జీవితాలను, మీ కుటుంబాలను పతనము చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ఫలాలు ఫలించవలసిన ద్రాక్ష చెట్లు అతని యొక్క సారాన్ని కోల్పోతున్నాయి, ఎండిపోతున్నాయి. కారణము వాటిని నాశనం చేయడానికి ఒక నక్కల దండు మీ గుడారాల్లోకి, మీ కుటుంబాలకు, సంఘాలకు సొరబడిపోయింది. ఆమేన్. ఖచ్చితంగా మెలకువ బుద్ధి కలిగిన వారిగా వాటిని మీరే పట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే చాలా ప్రమాదం. మీరు అనుకుంటే నక్కలు ఏం చేస్తాయి అనుకోవచ్చు. నక్కలు ఏం చేస్తాయండి? మీరు ఒకవేళ బైబిల్ గ్రంథం బాగా తెలుసు కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో 15:4 ఒక మాట ఉంటుంది. అక్కడ బలవంతుడైన సంసోను 300 నక్కలు పట్టుకున్నాడంట. ఎన్ని రకం చెప్పండి? నక్కలు పట్టుకుని వాటి తోకలు ముడివేసి ఒకదానికి మధ్యలో కాకడా పెట్టి వెలిగించేసి ఫిలిప్పీల పంట చేల మీద వదిలేసినాడు. ఆమేన్. ఇవి సరిగ్గా వెళ్ళవు కదా, చేతికంటే పంటనంతా ఏం చేసాయి, తగలబడేసినాయి. వారికి ఆహారం లేకుండా చేసినాయి, నెమ్మది లేకుండా చేసినాయి. మీరు చిన్న నక్కలు అనుకోవచ్చు, ఏం చేస్తాయి? నెమ్మది లేకుండా చేస్తాయి. అందుకని సొలొమోను అంటున్నారు, వాటిని ఖచ్చితంగా పట్టుకోండి, మీ జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆమేన్. చూడండి, మన జీవితంలో అటువంటి నక్కలు ఎలాంటి నక్కలు మీకు తెలియపరుస్తాను. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3 నుండి 36 నుండి 38 వచ్చిన ఒకసారి చదవండి. పేజీ నెంబర్ 247. అబీగయలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లుగా అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండెను గనుక కొద్ది గొప్ప మరి ఏమి చెప్పక ఊరకుండెను. పగిలిను, రాతి వలె బిగిసిపోయెను. యెహోవా నాబాలు మొత్తగా అతడు చనిపోయెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని గమనించండి. ఈ కుటుంబం ఒక మంచి కుటుంబం, నాబాలు కుటుంబం.
ఈ నాబాను కుటుంబంలో ఉన్న చొరబడిన నక్క ఏమిటో మీకు తెలియపరుస్తాను. త్రాగుడని నక్క చొరబడిపోయింది. ఆమేన్. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం చెప్పమంటారా? మీరు ఒకవేళ 25వ అధ్యాయం మొదటి నుండి చదవగలిగితే అతని గురించి రాయబడిన మాటలను చదువుతాను. చూడండి, 2వ వచనం. కర్మెల్లో మాయానందు ఆస్తి గలవాడు ఒకడు నుండిను, అతడు బహుభాగ్యవంతుడు. 3000 గొర్రెలు. హల్లెలూయా. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే నాబాలు కుటుంబం. అక్కడ అతడు ఆస్తి కలిగిన వాడంట, బహుభాగ్యవంతుడంట. ఆమేన్. ఆస్తి ఉంది, భాగ్యవంతుడు, క్యారెక్టర్ కూడా ఉంది. సూపర్ మ్యాన్, చాలా మంచి వ్యక్తి. కానీ అతనికి తెలియకుండా అతని కుటుంబంలో ఒక నక్క చొరబడింది. ఆ వ్యసనం పేరే త్రాగుడు. ఆమేన్. తెలియకుండా వచ్చేసింది. అప్పుడప్పుడు మీరు అంటారు చాలా మంచోడండి, తాగితేనే మంచోడు కాదు. ఆమేన్. మామూలుగా ఏంటంట చాలా మంచోడండి, తను తాగితే కానీ మంచోడు కాదు. అది చాలు ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి. చిన్న నక్క, అది కనబడలేదు, అతనికి తెలియలేదు. భాగ్యవంతుడే, ఆస్తివంతుడే. మీరు ఒకటి చూశారు కదా, దేవుడు అతనిని మొత్తాడు. ఆమేన్. ఎవరు మొత్తారు? దేవుడి మొత్తినందున 10 దినాల తర్వాత చనిపోయిందండి. ఏం జరిగింది? ఇదిగో ఈ నాబాలు చేసిన పని ఏమిటంటే, ఆ కర్మెలు ప్రాంతంలో నివాసం చూస్తున్నప్పుడు అతడు చుట్టూ కూడా దావీదు ఒక కంచెని వేసినాడంట. అతడు ఏమీ నష్టపరుచుకోలేదు. కర్మెలో నాబాలు ఉన్నంతకాలం నష్టం సంభవించుకుని దావీదు కాపాడుకున్నాడు. ఒకరోజు దావీదుకు అవసరం వచ్చాయా, మేము పలానా అరణ్యం దగ్గరగా ఉన్నాం, మాకు ఆకలేస్తుంది, కొంచెం ఆహారాన్ని పంపమంటే దావీదు ఎవడో తెలియదు అన్నాడు. వెంటనే దావీదు కొంత సైన్యాన్ని వేసుకుని ఒక్కడిని కూడా బ్రతకుండా చేయాలరా, నాబాను కుటుంబంలో ఒక్కడే ఉండకూడదని ఒక నిర్ణయంతో, కోపంతో వచ్చేస్తూ ఉంటే ఆమె భార్య అబిగయలు త్వరగా వెళ్ళిపోయి దావీదు కాలు మీద పడిపోయింది. ఆమేన్. అయ్యా, నా భర్త తప్పు చేసినాడు, నా భర్త పొరపాటే, దయచేసి నా మొక్కం చూసి నా భర్తని వదిలేసే అంది. ఈ విషయం తెలియక అయ్యగారు ఏం చేస్తాడంట, మనం చదువుకున్నాం కదా, ఇదిగోండి పార్టీ చేస్తున్నాడు. ఎలాంటి పార్టీ చెప్పమంటారా? రాజులు ఎవరంట చెప్పండి. ఈ నాబాలు వాస్తవానికి రాజు కాదు, కానీ ఎలాగ పార్టీ చేస్తున్నాడంట చెప్పాలి. రాజు విందు చేస్తున్నట్లుగా తన ఇంట్లో పార్టీ ఇస్తున్నాడు. ఆమేన్. ఇతని పరిస్థితి అంత స్థాయి ఏమి కాదు, కానీ అంత పిచ్చి తాగుడు. కొంతమందికి అప్పు చేసి కూడా ఏం చేస్తారు, వీళ్ళు పార్టీలు ఇస్తారు. దేనికండి? మీ జీవితాన్ని నాశనం చేసి త్రాగుడు. జాగ్రత్త. ఈ త్రాగుడు వల్ల మీ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తుంది. తెలియకుండా చొరబడిపోయింది త్రాగుడు తన జీవితంలో పెనవేసుకుంది. ఆ త్రాగుడు వల్ల జరిగిన అనర్థం ఏమని చెప్పమంటారా? ఇదిగో తన ప్రాణములు తనకు తెలియకుండా కొనిపోయబడ్డాయి. ఆమేన్. తాగేసి సేవకులు ఏ మాట అంటున్నాడు తెలియలేదు. తాగేసి తన భార్యను ఏ మాట అంటున్నాడు తెలియట్లేదు. త్రాగినోడికి నోట్లో మాట ఒక అదుపేమి ఉండదు. నోటుకు వచ్చిన ఏం చేస్తామో మాట్లాడేస్తాం. ఆ త్రాగుడు మీ జీవితంలో నాశనం చేస్తుంది. జాగ్రత్త. బిడ్డలారా, కుటుంబాలు నాశనం చేసి త్రాగుడు జోలికి పోవద్దు. పురుషులారా గుర్తుపెట్టుకోండి, కొన్ని కుటుంబాలు పురుషుల త్రాగుడు వల్ల తమ కుటుంబాలు బజారు పాలైపోతున్నాయి. ఆ వ్యసనం మీ జీవితం నాశనం చేస్తుంది. త్రాగుడికి చాలా దూరంగా పారిపోండి. ఆమేన్. హల్లెలూయా. త్రాగుడు అంటే అల్లరి పాలు చేస్తుందంట. ఆమేన్. ఏం చేస్తుందంట? బజారు పాలు చేస్తుందండి. నీకున్న క్యారెక్టర్ మొత్తం చంపేస్తుంది. జాగ్రత్త. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాబాలు మరణించాడు, కానీ తన భార్య ఏం చేయలేదు. ఒక విషయం చెప్పమంటారా? భర్త ఒకవేళ త్రాగిపోతాడితే భార్యలు దయచేసి నోరులు మూసుకో ఉండండి. ఆమేన్. ఏం చేయాలా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొంచెం పేషెన్స్తో, ఓపికతో ఉండండి. అక్కడ నాబాలు భార్యకు అబిగయలు చేసిన పని చెప్పండి, అది సుబుద్ధి కలిదే ఉండి ఆమె చేసిన పని చెప్పమంటారా? కొద్దిగేమి గొప్ప ఏం చెప్పలేదంట. ఆమేన్. మా ఆయన తాగున్నాడు, వీడి దగ్గర వాగడం వేస్ట్ అని సైలెంట్ అయిపోయిందంట. ఆమేన్. దేవుడు విడిచిపెట్టలేదు, ఆమెకు ఒక మంచి భవిష్యత్తును అనుగ్రహించాడు. నేను ఒకటే అంటాను ఈ పూట, త్రాగుడు అనే ఒక గుంట నక్క నాబాలు కుటుంబంలో చొరబడి ఆ కుటుంబాన్ని నాశనం చేసింది. భాగ్యవంతుడే, ఆస్తిపరుడే, కానీ త్రాగుడు చిన్నది తెలియకుండా చొరబడిపోయింది. తన జీవితం అంతా పతనం అయిపోయింది. ఈ పూట నా దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మీ జీవితంలో త్రాగుడు అనే దాన్ని రానిమాకండి. ఆమేన్. కొన్ని సందర్భాలు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఏం చేస్తారు?
విపరీతంగా తాగే వాళ్ళు కూడా ఉన్నారు. నీ కళ్ళారు చూశాను. ఆమేన్. స్త్రీలు కూడా ఏం చేస్తారు ఈ మధ్య? మీరు తెలంగాణ వైపు వెళ్ళండి, ఆడవాళ్ళంతా పార్టీలు చేసుకుంటారు. అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. మహిళల్లో ఒక నిద్ర లేచిన సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ బెట్టింగ్ చేస్తారు. ఈ త్రాగుడి మొత్తం బ్రాందీకాయలు, బీరకాయలు మొత్తం పెట్టుకొని, చికెన్ మొత్తం పెట్టుకుని, ఎవరు? లేడీస్ అండి. కల్చర్ అనుకుంటూ తమ జీవితాలను వారు నాశనం చేసుకుంటున్నారు. త్రాగుడు అల్లరి పుట్టిస్తుంది. త్రాగుడు అనవసరమైన విషయాలను లాగుతుంది. త్రాగుడు వల్ల అనేక మంది తమ జీవితాలను పతనం చేసుకున్నారు. గనులు, శ్రేష్ఠులు, ఉన్నతమైన వారు నాశనం అయిపోయినారు. నువ్వెంత, నేనెంత. అందుకని మన కుటుంబ వ్యవస్థలోనికి, ద్రాక్ష తోటలోనికి త్రాగుడి నక్క చొరబడింది. దాన్ని దయచేసి మీరేం చేయాలా? తరమాలి. ఆమేన్. హల్లెలూయా. దాన్ని రానిమాకండి. ఆమేన్. హల్లెలూయా. ఆ త్రాగుడు వల్ల అనేక మంది ఈ వ్యసనానికి బానిస అయిపోయి తమ కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నారు. చిన్న బిడ్డలండి. ప్రకాశం జిల్లాలోనే, మన బాపట్ల జిల్లాలోనే మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకుని గ్రామం మందే. చిన్న బిడ్డలు 15-14 సంవత్సరాల వయసు కలిగిన గంజా తాగేస్తున్నారు. గంజా చాక్లెట్లు వచ్చేసినాయి అంట. వ్యసనానికి బానిస అయిపోతున్నారు. మత్తులో తూలాగుతున్నారు. మత్తులను తమ జీవితాల్లో వారు భ్రష్టు పట్టించుకుంటున్నారు. అటువంటి వారి కోసం భారంగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనదే. మన బిడ్డలను, మన విశ్వాసులను, మన సంఘాలను మనం కాపాడుకోవాలా. త్రాగుడికి, మత్తుకు బానిస కాకుండా జాగ్రత్త కాపాడుకోవాలా. ఈరోజు ఆ వ్యసనాలు కానీ ఒకవేళ పొరపాటున మీ కుటుంబాలకు వస్తే మీ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాల్లోనికి మత్తు పదార్థాలు రాకుండా జాగ్రత్తగా ప్రతి తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆమేన్. ఒకవేళ అలవాట్లు మీకుంటే మానుకోండి. రేపు మీ బిడ్డల యొక్క జీవితాలు దీవెనకరంగా మారుతాయి. ఆమేన్. మీరు త్రాగుడికి అలవాటు అయిపోతే, మత్తులో తులుతూ ఉంటే, ఆ మత్తు మిమ్మల్ని దేవునికి రాజ్యానికి చేర్చదు. మీరు నరకపాలైపోతారు, అల్లరపాలైపోతారు. చదువు, క్యారెక్టర్ అంతా కూడా నాశనం అయిపోతాయి. ఆమేన్. బాగా చదువుకున్న వాళ్ళే మత్తుకు బానిస అయిపోయి, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి ఎంతమంది బికారులు అయిపోయి తిరుగుతున్నారు. జాగ్రత్త. త్రాగుడు మీ కుటుంబ వ్యవస్థలోకి రానివ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ మాట చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లుని ఏం చేస్తుందంట? నాశనం చేసుకుంటుంది. ఆమేన్. నీ కుటుంబం నాశనం చేస్తే ఏంటి ఇప్పుడు చెప్పండి? మూఢత్వం. ఆమేన్. మూర్ఖత్వం, గర్వము. నీ జీవితంలో ఖచ్చితంగా ఈ గర్వాన్ని రానివ్వకూడదు. అందుకని 3వ మాట కూడా చదవండి. 3 నుండి ఎలాంటిదంట? అది బెత్తం వంటిదంట. నాశనం చేస్తుంది కుటుంబాలను. ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళితే ఒకరి నాశనం ముందు ఏమి నడుస్తుందంటారు? మీకు తెలిసిన మాటలే కదా. కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం గర్వం, మూఢత్వం. బిడ్డలారా, ప్రాముఖ్య స్త్రీలు గుర్తించండి. మీ జీవితంలో మూఢత్వం రాని మాకండి. మూర్ఖులుగా ప్రవర్తించొద్దు. మరికి మాటల విషయంలో జాగ్రత్త. గర్వము నీ నోట్లో రాకుండా జాగ్రత్త పడు. గర్వపు మాట వల్ల వస్తీ తన యొక్క స్థానాన్ని కోల్పోయింది. మహారాణి. మీరు ఏస్తేరు గ్రంథాల వస్తీ రాణి గురించి చూస్తారు. నేను చాలా ఘనమైనదని గర్వించింది. వెంటనే రాజు కోపర్ధకుడై ఆమెను ఏం చేసినాడు? సింహాసనం బయట నెట్టిబడేసినాడు. ఆమేన్. గర్వం వల్ల నాశనం అయిపోతారు. నీ జీవితంలో నాశనం అంటే గర్వమే కారణం. నీకు ఉన్నదాన్ని బట్టే నువ్వు అతిశయపడాలి తప్ప గర్వించకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మీ జీవితంలో గర్వం అనేది రానిమ్మకండి. మూఢత్వాన్ని రానిమ్మకండి. మూర్ఖులు మాట్లాడటానికి మీ మాటలు ఉండకూడదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మీకు ఆహారం అనుగ్రహిస్తే దాన్ని బట్టి సంతోషించండి. అంతేగాని ఇవ్వవద్దు. నాశనం అయిపోతారు. గర్వం కనబడదు ఇంట్లో, కుటుంబంలో ఎవరికి కనిపించదు. కానీ ఆటోమేటిక్గా తెలియకుండా ఏం చేస్తుంది? మీకు అప్పుడప్పుడు కొంతమంది గర్వం కలిగిన వారు కనబడుతూ ఉంటారు. ఆమేన్. మాటలు ఏముంటుంది చెప్పండి? తెలియకుండానే గర్వాన్ని ఏం చేస్తారు వాళ్ళు? మేము చాలా అండి. ఏవండి? దేవునికి ఆహారం ఇచ్చినాడా, సమృద్ధిని ఇచ్చినాడా, బిడ్డలు ఇచ్చినాడా? సంతోషంగా ఉండు. కానీ గర్వించొద్దు. ఆ గర్వం
నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. 3 రాళ్ళంట తన చేతులు తన కుటుంబాన్ని తాను ఏం చేసుకుంటుంది? నాశనం చేసుకుంటుంది. అదే జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నాడు? తన భర్తకు విలువగా మారుతుంది. మీరు ఒకవేళ గుణవతిని స్త్రీ గురించి మీరు చదవగలుగుతారు. సామెత గ్రంథం 31లో అక్కడ అన్నీ రాయబడి ఉంటాయి. ఆమె ఏం చేస్తే తన భర్తకు యోగ్యునిగా ఎంచుతుందంట, తన భర్తకు ఉన్నతమైన స్థాయిని ఇస్తుందంట. భర్తను ముందు పెట్టి ఆమె ఏం చేస్తుంది? వెనక్కుంటుంది. ఆమేన్. మా తల్లులారా, మీరేం చేయాలా? అన్ని విషయాల్లో భర్తను ఏం చేయాలా? మాట్లాడాలా, ముందు పెట్టాలి. మీరు ఎక్కడ ఉండాలా? మీరేం చేస్తారు? నీకేం తెలియదు, ఆగు. నీకు బాగా తెలుసు. నీకేం తెలియదు అంటే ఎవరికి? కష్టపడి సంపాదించి ఇంట్లో తెచ్చేవాడికి అసలు ఏమీ తెలియదు. ఎవరికి తెలుసు మరి? ఇంట్లో కూర్చొని డబ్బులు చేతిలో పట్టుకొని చలామణి చేసే వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. ఆ గర్వం రాకూడదు మీకు. ఆమేన్. గుణవతులైన భార్య ఏం చేస్తాను? భర్తను గవని వద్ద కూర్చోబెడుతుందంట. ఆమేన్. 10 మందిలోకి తీసుకువెళ్తుంది. బుద్ధిహీనురాలు ఏం చేస్తుంది? ఆ 10 మందికి ఈవెన్ కూర్చొని మీటింగ్ పెడుతుంది. అయ్యగారిని ఏం చేస్తుంది? ఇంట్లో పెడుతుంది. బిడ్డలారా, గర్వం వల్ల అనేక మంది పతనం అయిపోయినారు. రాణులు, మహారాణులు, శ్రేష్ఠులు, గనులే పడిపోయినారు. గర్వం ఒకవేళ మీ జీవితంలోకి వస్తే మీ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోద్ది. అందుకని జ్ఞాని అంటున్నాడు, మీ ఇంటిని, మీ కుటుంబాలను చెరుపు పాడు చేస్తున్న నక్కని ఏం చేయండి? పట్టుకోండి, తరమండి వాటిని. కనబడిన నక్కలవి ఆ పదుల్లో ఎక్కడ దాగుని ఉంటాయి, ఏ సందులో ఉన్నాయో తెలియదు. మొత్తానికి జాగ్రత్తగా వెతకండి. ఏ కంతకాళ్ళు తవ్వుకుని అందులోకి వెళ్ళిపోయినాయో తెలీదు. ఆ గర్వం ఎందులో వస్తుందో, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావో ఆ గర్వం రాకుండా జాగ్రత్త పడు. ఆమేన్. హల్లెలూయా. నేను చెబుతున్నాను, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీరు అతిశయపడండి, సంతోషించండి, కానీ గర్వించొద్దు. గర్వించి పతనం అయిపోయినారు కదా. మీకాలు అని దావీదు భార్య ఉంది, గర్వించి ఏమైపోయిందంట? నాశనం అయిపోయింది. గర్వం నాశనానికి దారి తీస్తుంది. ఇదిగో జ్ఞానవంతులు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? గర్వం చేత ఒకవేళ మీ జీవితాలకి ఆ మూఢత్వం వచ్చేసి మూర్ఖులుగా వ్యవహరిస్తారు. కొంతమంది భర్తలు అనరాని మాటలు మాట్లాడుతున్నారు. చాలా పొరపాటు. డిగ్రేడ్ చేయకూడదండి ప్రజలు ఎవరు కూడా. ఒక మంచి ఉద్యోగం ప్రభు మీకు ఇస్తారని బట్టి సంతోషించండి. ఆడికి జన్మలో రాదనకూడదు పక్కని చూసి. ఆమేన్. ఆడి బ్రతికింత అనకూడదు. దేవుడు ఒకరోజు ఖచ్చితంగా వాడు కూడా ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. గర్వించకూడదు. మన కుటుంబ వ్యవస్థలోనికి మనకు తెలియకుండా వస్తున్నది గర్వం అనే నక్క. దాన్ని ఖచ్చితంగా పట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఆ గర్వం మీ జీవితంలోకి రాకూడదు. హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి గర్వపాత్మ ప్రభు తీసివేయునుగాక. హల్లెలూయా. మీ అందరికి బాగా తెలుసు, గర్వము చేత తన సింహాసనాన్ని ఏం పోగొట్టుకుంది? లూసిఫర్ అనే దేవదూత. ఆమేన్. ఎవరది? చెప్పండి అందరూ ఒకసారి. దేవదూతనండి. అందరూ చెప్పండి రా. మీరు శాతాన్ని దాని యొక్క మరికి దాన్ని విలన్ చేస్తున్నారు. అది వన్స్ చెప్పినట్టు ఏమో విలన్ కాదన్నా, నీకైనా బాగా పాటలు పాడేది. ఆమేన్. మనకంటే బాగా దేవుని ఆరాధించేది ఏదది? లూసిఫర్ ఎవరు సార్? దేవదూత కాదా? నా వైపు అంత క్వశ్చన్ మార్క్తో చూడొద్దు. వాస్తవానికి అది దేవదూతే, దేవుని దగ్గర ఉన్నదే. కానీ ఏం జరిగింది? లోపల ఎక్కడో చిన్నది వచ్చిందంట. అందరూ అంటున్నారు నన్ను బాగా పాడుతున్నారని. చిన్నది ఎక్కడో వచ్చిందంట. నిజంగా బాగా పడుతుంది అనుకోవచ్చు. చిన్నదే. ప్రభు చూసినాడు, అన్న నువ్వు కొంచెం ఎక్కడో తేడా పడుతున్నా. లేదా అయ్యగారు అందంట. సరే ప్రభు లేనప్పుడు చూసిందంట, కుర్చీ ఖాళీగా ఉందంట. ప్రభు ఎటు వెళ్ళినాడు ప్రజలు సందర్శించడానికి. ఆ కుర్చీ ఖాళీ ఒక్కసారి వెళ్ళి కూర్చుంది, ఏమైపోయింది అనుకుందంట. అనుకోవడం ఆలస్యం. ప్రభుకి విషయం అర్థమైపోయింది. ఒక్క తను తంతే ఏమైపోయింది? అది మాత్రమే కాదు, ఆ గర్వాన్ని కలిగించేవారు కొంతమంది ఉంటారు నీకు. ఆమేన్. దానికి వాస్తవానికి ఆలోచన దానికి వచ్చింది కాదండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేసినారు? హలో, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేసినారు? పొగుటారు. కొంచెం ఏం చేసినారు? హైప్ ఇచ్చినారు. భలే చెప్తావయ్య గారు నువ్వు, భలే పాడతావమ్మా నువ్వు అని అంటే తెలియకుండా ఇంకేంటి మనకంటే వీరులు శిరులు ఎవరు లేరు, మనమే ది బెస్ట్ అనుకున్నారు అంతే. ఒక తన్నుదన్ని దాని కొరకు అప్పటి వరకు లేని ఒక నరకాన్ని ఏం చేశాడు? ఎవరి కొరకు? పాతాళం.
నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పాతాళం మనుషుల కొరకు అయితే 100% కాదు. ఎవరి కొరకు? లూసిఫర్ దాని సంబంధుల కొరకని దేవుడు చాలా తేటతెలుగా మాట్లాడినారు కదా. ఇదిగో గర్వం నరకానికి చేర్చేస్తుంది, అంటే నెమ్మది లేకుండా చేస్తుంది. ఒకవేళ ఈ పూట నువ్వు గర్వించావా, నీ జీవితం పతనం అయిపోతుంది, నరకాగ్ని పాలైపోతుంది. జాగ్రత్త. ఆమేన్. అందుకని మన జీవితంలో గర్వము, మూఢత్వం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ మాట చదవండి ఒకసారి. సామెతల గ్రంథం. సోమరి ఆ రీతికి 10వ వచనం కూడా చదవండి. ఇంకా కొంచెం నిద్రిస్తానని, కొంచెం కునుకుతానని, చేతులు ముడుచుకుంటానని నువ్వు అనుకొనిచున్నావు. అందుచేత దరిద్రము నీ వద్దకు ఎవరు వచ్చినట్లుకంట? చెప్పండి. లోబిగాడు వచ్చినట్లుగా, దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం ఏం చేస్తుంది? దొంగ వచ్చినట్లు వస్తుందంట. ఆమేన్. అసలు ఎలాగ వస్తుంది కూడా మనకు? ఎవడు నాశనం అయిపోతాడు ఇప్పుడు చెప్పండి? ఎవడికి నాశనం? ఇంకొంతసేపు ఏం చేద్దామో, రెస్ట్ తీసుకుందాం. టైం బదే, ఇంకా పడుకుందాం లేబా. ఉన్నారా బెడ్లో? చలికాలం టైం అర్థం కావట్లే. ఇంకా కొద్దిసేపు ఏం చేద్దాము, చేతులు ముడుచుకుందాం. సోమరిపోతుల కంటే ఖచ్చితంగా ప్రభు అటు వాటిని నాశనం అయిపోతాడు. ఆమేన్. ఆడి కుటుంబంలో ఏముండదు, సోమరితనం ఏ కుటుంబం కూడా వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. సోమరితనం ఏం చేయకూడదు, ఉండకూడదు. మరి గుర్తుపెట్టుకుంటారా? అందుకని ప్రభుని సోమరి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చీమల వద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. వాడికి తెలుసు కాళ్ళు చేతులు ముడుచుకొని ఏం చేయకూడదు, మగ పుట్టక పుట్టినందుకన్నా కష్టపడాలి. ఆమేన్. ఏ పుట్టక మాట్లాడరే? మహారాయులు మగరాయులు మాట్లాడండి సార్. మగ పుట్టినందుకు ఏం చేయాలి? కనీసం ఏదో పని చేసి రావాలా. అసలు ఏ పని చేయకుండా చేతులు కట్టుకొని ఇంకా కొద్దిసేపు నిద్రపోని అసలు కాలు కూడా కదపకుండా ఉంటే ఆడి జీవితం దరిద్రపాలైపోద్దంట. ఆమేన్. సోమర్తనం అనకూడదండి, నాశనమే అది. కుటుంబ వ్యవస్థ పాడబడిన కారణం ఏమిటి? పని చేయాలి. ఏదో ఒక పని, నీ శక్తి కొలది పని చేయాలి. ఆమేన్. నీ శక్తి దేవుడు ఎంత అనుగ్రహించారో అంత పని ఖచ్చితంగా చేయాలి. పని చేయకపోతే కష్టం. ప్రభు అంటున్నారు, సోమరి ఎక్కడికి వెళ్ళి బుద్ధి తెచ్చు, జ్ఞానం తెచ్చు. ఎందుకంటే వాడికి ఎవరు లేరు, రాజు లేడు, నడిపించబడి లేడు, పెద్ద లేడు, ఎవడు లేడు. కానీ తనకు తెలుసు ఇది కష్టపడే సమయం అని. ఆమేన్. ఇదే సమయం చెప్పండి, కష్టించే సమయం. కష్టపడాలా, పని చేయాలా. ఇంట్లో కూర్చుంటే కాళ్ళు చేతులు కట్టుకు కూర్చుంటే ఇంకా కొద్దిసేపు కాళ్ళు ముడుచుకుందాం, ఇంకా చేతులు కట్టుకుందాం, పని అవ్వదు. ఒళ్ళు విరిచి బయటికి వెళ్ళి పని చేయండి. ఆమేన్. అలా పని చేయగలిగితే మీ జీవితంలో దారిద్ర్యము రాదు, నష్టం ఉండదు. ప్రభు అంటున్నాడు, మీ జీవితంలో సోమర్థనమైన నక్కలు వచ్చేసింది మీ కుటుంబంలోనికి. అవి ఒకవేళ చొరబడితే మీకు క్షేమం ఉండదు. అది మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయి, మీ కుటుంబ వ్యవస్థను తెరిపేస్తాయి. అలాంటి స్త్రీలు పని చేయకూడదా? స్త్రీలు కూడా ఏం చేయొచ్చు, పని చేయొచ్చు. మీరు ఒకవేళ సామెతల గ్రంథం 31:10-15 చదవగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది ఉభయులు ఏం చేయాలంట. ఒకసారి ఆ ప్రసంగి గ్రంథం 4:9 చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 4:9 చదవండి ఒకసారి అన్నమాట. ఇద్దరి కష్టం వచ్చేది, ఇద్దరికి మంచి ఫలం ఏం చేస్తుందంట. ఇద్దరు ఏం చేయాలి? ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఏం చేయాలా? కష్టపడుకోవచ్చు, తప్పేం కాదు. ఆమేన్. హల్లెలూయా. భార్య భర్త ఇద్దరు కష్టపడవచ్చు. ఇద్దరు కష్టం చేస్తే మంచి ఫలాలు ఏం చేస్తే సంపాదించుకుని కుటుంబం సాఫీగా సాగిపోతుంది. మీకు ఏ పని చేతందో ఆ పని చేయండి, తప్పేం కాదు. ఒకవేళ సామెతల గ్రంథం 31:10-15 వరకు ఒక స్త్రీ ఏం చేస్తుంది, పెందల కడ లేచి తన కుటుంబం కొరకు ఏం చేస్తుందంట. ఉదయాన్నే ఏం చేస్తుంది, ఆమె 4 లేస్తుందంట, 4 గంటలు లేస్తుందంట, ఇంటి పని అంతా చేస్తుందంట, భర్తకు అన్ని సమకూరుస్తుంది, బిడ్డలకు అన్ని సమకూరుస్తుంది. ఏం చేస్తుంది, ఇప్పుడు పనికి వెళ్ళిపోతుంది, సంపాదిస్తూ వస్తుంది. ఆమేన్. ఎంత బాగానే ఉంది సార్. ఆ టైంలో భర్త కూడా ఏం చేయాలా?
ఆడ మనిషి 4 గంటలు లేచి ఇంటి పని వంట పని చేసుకొని పనికి వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చి మరలా నీకు అన్నీ సమకూరుస్తూ ఉంటే నువ్వేం చేయాలి? ఇంట్లో కాళ్ళు చేతులు కట్టుకొని ప్రశాంతంగా ఏం చేయాలా? బండి వేసుకుని అటు ఇటు తిరగాల. లేకపోతే ఈ సోమరితనం నాశనానికి దారితీస్తుంది. దేవుడు ఇష్టపడ్డా ఇలాంటి సోమరులు దేవుడు ఏం చేయడు? ఇష్టపడ్డండి. ప్రభుకి యోగ్యంగా ఉండరు. అందుకని ప్రభు అంటున్నారు, ఖచ్చితంగా మనం అందరం కష్టపడేవారిగా మారాలి. ఆమేన్. మీ శక్తి కొలత ఏదో ఒక పని చేయండి. ముసలాళ్ళు పనులు చేస్తున్నారు, వృద్ధాప్యంలో ఉన్న పని చేస్తున్నారు. ఒకసారి బీచ్కి వెళ్ళి చూడండి, నడవడానికి కూడా శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఐస్ ఎక్కిస్తూ ఉంటారు. ఈ చేతులు వణికిపోతూ ఉంటాయి, వాళ్ళకి బలం ఏం సరిపోదు. పొలం పనికి ముసలాళ్ళు వెళ్తున్నారుగా. మొన్న నేను ఇంకొకటి వెళ్ళా, మొత్తానికి మొక్కల కోసం వెళ్తూ ఉంటే 250 రూపాయలు ఇస్తాను రోజు మొత్తం కష్టపడితే. 250 రూపాయలు. ఆ గార్డెన్లో గడ్డి తీస్తూ ఉండాలి. ముసలోళ్ళు 50-60 దాటిన వాళ్ళు. ఏం అవసరం వాళ్ళకే? కష్టపడి తప్పేం కాదు సార్, ఏదో ఒక పని చేయాలా. సోమరులుగా మాత్రం అసలు ఉండకూడదు. ఆమేన్. సోమరితనం అంట కుటుంబానికి నాశనం అంట. ఆమేన్. అందుకే అంటాడు 10:6-10 దయచేసి ఒకసారి చదవండి అన్నమాట. ఇంకా కొంచెం నిద్రిస్తుందని, కునికితుందని, ఇంకా కొద్ది టైం తీసుకుంటానని ఒకవేళ నువ్వు అనుకుంటే అందుచేత దోపిడీగాడు వచ్చినట్లుగా దారిద్రము నీ వద్దకే వస్తుంది. ఆమేన్. కాబట్టి కళ్ళు తెరిచి పని చేయడం ప్రారంభించు. దారిద్రము నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆమేన్. నువ్వు నాశనం కాకుండా క్షేమంగా ఉండగలుగుతావు. 3వ మాట, మన కుటుంబాలు నాశనం చేస్తుంది సోమరితనం. మన కుటుంబ వ్యవస్థ చొరబడుతుంది సోమరితనం. తండ్రులారా బిడ్డలకు సోమరితనంగా వారిని మార్చవద్దు, సోమరులుగా ఉంచవద్దు. ఏదో ఒక పని వారికి నేర్పండి. ఆమేన్. హల్లెలూయా. బిడ్డల్ని ప్రేమించండి, నేను వద్దని చెప్పను, కానీ ఏం చేయొద్దు? సోమరులుగా మార్చొద్దు. మీ ప్రేమ వల్ల బిడ్డలకి సోమరితనం వచ్చేస్తుంది. ఒక తండ్రి తన బిడ్డకు ఈత నేర్పాలనుకున్నాడంట. ఏమి నేర్పాలనుకున్నాడంట? చెప్పాలా? ఈత నేర్పాలనుకున్నాడంట. లోపల తీసుకెళ్ళినాడు. ఎక్కడికి? ఈత కొట్టాల్సిన బకెట్లో కొడతా ఈత వస్తుందా? బిందుల్లో కొడతా వస్తుందా? అది అయ్యే పనేనా? ఎక్కడికి తీసుకెళ్ళాలా? నదో చెరువో కాళ్ళలోకి ఏం చేయాలా? తీసుకెళ్ళాలా. అడి దెబ్బలు ఉంటే సరిపోతా? లోపలికి వెళ్ళాలా? ఈత ఎప్పుడు వస్తుంది? అందే చోట్ల అందలేని చోట్ల చెప్పండి, గట్టిగా మాట్లాడండి. అందలేని చోట్ల తీసుకు తండ్రి ఏం చేస్తాడు? ఒక తాడు కట్టి పడిచేస్తాడు. వస్తా లేతే లేదని కాదు, ప్రేమ లేక కాదు. వీడి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమస్యను సాల్వ్ చేయాలా? ఈ ఇబ్బంది నుంచి వీడి బయటపడాలి, వీడి నేర్చుకోవాలా. రే బాయ్, ఇంతవరకు నేర్పించాను కదా, తీసుకెళ్ళి ఇప్పుడు కొంచెం వీడికి అందలేని ప్లేస్లో పడేసినాడు. కాపాడని తండ్రి దగ్గరగానే ఉన్నాడండి. వాడు మునిగిపోతున్నాడు అంట, కానీ తండ్రి వెంటనే స్పందించట్లేదు. చూద్దాం కాలు చేతులు ఏం చేస్తున్నాడు, తంతున్నాడు లేదా, చేయి తీసుకుంటున్నాడు, కాలు తీసుకుని లేదా. ఇదే ఆలోచన. ఏదో ఒక రీతిగా మెల్లిమెల్లిగా మునుగుతూ వీడు మొత్తానికి యత్నం చేసుకున్నాడు. ఆమేన్. ఇంకెప్పుడు మునిగిపోయాడు. హల్లెలూయా. ఒక్కసారి ఈత చూడండి, మరోసారి ఏం చేయడు? మాలాంటి గురించి మీరు భయపడాలా? మా పాస్టర్కి ఈత రాదు, ఎక్కడైనా ఏమైపోతాడు? ఈత వచ్చిన బిడ్డల గురించి ఏం చేయకూడదు? భయపడే పనే లేదు. నువ్వు కాలు చేయి ఎలాగ ముడుచుకుంటే ఏమైపోతావు? నీకు తెలియకుండా మునిగిపోతావు. విడిచిపెట్టాలా? తల్లిదండ్రులారా, మీరు చేస్తున్న పొరపాటు మీ అతి ప్రేమ వల్ల వాళ్ళు కాలు చేతులు ఏం చేసి ఇంకా కట్టుకొని ఉండిపోతున్నారు. వారేం సాధించలేదు. తర్వాత అన్ని కష్టాలకు మీరు అడ్డుపడకూడదు. కొన్నిసార్లు ఏం చేయాలా? వీడి ఖచ్చితంగా ఎంతవరకు దీన్ని ఏం చేస్తాడో, ఎంతవరకు లాక్కెళ్తాడో అవకాశం వాళ్ళకు కూడా ఈ సమస్యను వారు ఎలా బయటపడతారో చూడాలా, దగ్గర చూడాలా. వాళ్ళ వల్ల పట్ల అప్పుడు వెళ్ళాలి. ఆమేన్. అప్పుడు వరకు వాడికి ఈత రాదో, వాడి సమాజంలో ముందుకు సాగి వెళ్ళలేడు. సోమరుడు ఏం చేయలేడంటే తన కుటుంబాన్ని కట్టుకోలేడు, నాశనం అయిపోతాడు. వాడి నాశనం కాకుండా క్షేమకరంగా మారినట్లుగా మీరందరూ ఖచ్చితంగా ఏం చేయాలా? మీ ప్రేమ వారిని సోమరులు చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఇక నుండి మీరు ఖచ్చితంగా మెలుకు బుద్ధి కలిగిన వారిగా మీ బిడ్డల విషయం వ్యవహరించండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబ వ్యవస్థలకు సోమరతనే రాకుండా కాపాడగలుగుతాడు. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన దగ్గరికి దారిద్ర్యము రాకుండా ప్రభు కృప చూపునుగాక. హల్లెలూయా. మరొక మాటని చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ మాట ఒకసారి చదవండి త్వరగా. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు
మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా లోబడలేని వాడు ఏమైపోతాడు? హఠాత్తుగా నాశనం అయిపోతాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవునికి నోటి మాట వినకపోతే ఏం కలుగుతుంది? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పిన నీకు బుద్ధి మారట్లేదే, ఎన్నిసార్లు చెప్పిన నీ నడక మార్చుకోవట్లేదే, ఎన్నిసార్లు బోధించినా నీ ప్రవర్తన మారట్లేదే, నీ కొరకు నాశనం పొంచి ఉంది. ఆమేన్, నీ కొరకు నాశనం పొంచి ఉంది. దేవుడు గద్దిస్తున్నాడు, నువ్వు వెళుతున్న దారి మంచిది కాదని. దేవుడు బోధిస్తున్నాడు, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదని. కానీ నువ్వు లోబడట్లేదు, వినట్లేదు. ఏం కలుగుతుంది? హఠాత్తుగా ఏమైపోద్దంట? నాశనం. ఒక ముగ్గురు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను, ముగ్గురు పేర్లు చెబుతాను, మీరు గుర్తుపెట్టుకోండి. బీలాము అని అందరూ ఎవరు చెప్పండి? బీలాము తెలుసు కదా మీకు. ఈ బీలాము దేవునికి సేవకుడు. ఒకరోజు బాలాక్ అతని వద్దకు కొంత ధనాన్ని తీసుకొని వచ్చినాడంట. అయ్యా, మేము యుద్ధానికి వెళ్తున్నాము, మాకు ఎదురుగా దేవుని ప్రజలు ఉన్నారు, వారిని మీరు ఏం చేయండి? శపించండి అని. వెంటనే పైకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? నేను దేవుని అడుగు వస్తాను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నాయనా, నువ్వు వెళ్ళి వారి పక్షాన్ని ఏం చేయకూడదు? నిలబడకూడదు, వారిని శపించకూడదు, వారు నా ప్రజలని చెప్పినాడు. అయితే ఏం జరిగింది? వెళ్ళి కిందకి వెళ్ళినాడు. మరలా సేమ్ స్టోరీ. అయ్యా, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఇంకొంచెం డబ్బు ఎక్కువ పెంచారు. ఆమేన్. 100 రూపాయలు ఇస్తాను, ఈసారి 2000 ఇస్తా అన్నాడు. ఆమేన్. మరలా వెళ్ళాడు. ఏమని? అయ్యా, ఎన్ని డబ్బులు ఇస్తున్నారయ్యా, వెళ్ళమంటావా? కొన్ని ఇంట్లో అవసరాలు ఎక్కువైపోయినాయి, ఇంత కానుక పెడతా అంటున్నారు, కొంచెం బంగారు కూడా యాడ్ చేస్తాను. వెళ్ళొద్దు అన్నట్టు మరలా చెప్పినారంట. ఈసారి డబ్బుతో పాటు బంగారుతో పాటు వజ్రాలు కూడా తీసుకొచ్చినారంట. కొంచెం దండిగా తెచ్చిన బాక్స్ పెరిగిన సంఖ్య పెరిగిపోయింది. ఈసారి ప్రార్థన చేయడం మానేశాడు. డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? శపించని బయలుదేరి వెళ్ళిపోయినాడు అండి. వెంటనే ఏం జరిగింది మీకు తెలుసు కదా. గాడితో దేవుడు ఏం చేసినాడంట? బుద్ధి చెప్పించినాడు. ఆమేన్. సేవకురాలా, నువ్వు సేవ చేయవలసిన మానేసి డబ్బు మీద పడ్డావు, అది నీకు నాశనానికి కారణం. డబ్బు వెంట వెళ్ళిపోయి అందరిని శపిస్తున్నాం. నీ నాలుక వెంపట దీవునికరమైన మాటలే రావాలి తప్ప శపితికరమైన మాటలు రావడానికి వీల్లేదు అని చాలా క్లియర్ కట్గా ఏం చేసినాడు? గాడితో బుద్ధి చెప్పించాడు సేవకునికి. సేవకి వెంటనే కళ్ళకున్న పరువుడు వచ్చేసిందంట. ఆమేన్. అప్పుడు వరకు తన ముందున్న దేవత తనకు కనబడలేదు. మరొక వ్యక్తి గెహాజీ. చెప్పండి, చెప్పాలా? గెహాజీ అని అందరూ కూడా. గెహాజీ ఎవరి శిష్యుడు? ఎలీషా శిష్యుడు. ఒకరోజు గెహాజీ వద్దకు ఒక వ్యక్తి వచ్చినాడు. అతని పేరు చెప్పండి. ఎవరు? నయమాను వచ్చినాడు. దేని కొరకు? రోగంతో వచ్చాడు, కుష్ఠరోగంతో వచ్చినాడు. రోగం శరీరం పాడైపోయింది, కుళ్ళు పట్టిపోయింది, కుష్ఠరోగంతో ఉన్నాడు. సేవకుడు చెప్పాడు, 7 మార్లు ఏం యోర్దానులో మునుగులే అన్నాడు. దానికి ప్రతిగా ఇంత ధనాన్ని తెచ్చిచ్చినాడంట గెహాజీకి, ఎలీషాకి. ఎలీషా ఏమన్నాడు? నీ ధనం నాకు అవసరం లేదు, నీ దేహాన్ని నీ యొక్క రాజుకు చూపించుకోమన్నాడు. మళ్ళీ ఆ గ్యాప్లో ఈ డబ్బు చూసిన గెహాజీ ఉన్నాడు కదా, పాస్టర్ గారండి డబ్బులు తెచ్చారు, మరి కానుకలు తీసుకోమంటారా అన్నాడంట. ఏమొద్దురా, వాడి దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? వాడి రాజుకు చూపించుకోమన్నాడు. సరే వెళ్ళిపోయినాడు సేవకుడు. ఇతను కూడా డబ్బుని ఇచ్చేసినాడు. వారి లోపల ఏ ఆలోచన తెలియదు, ఏం అవసరం వచ్చిందో తెలియదు. డబ్బు కోసం మరలా ఏం చేసినాడు? సేవకునికి చెప్పకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యా నయమాను, దిగో, మాకు కొంచెం మా ఇంటికి కొంతమంది సేవకులు వచ్చినారు, మా సేవకుల దగ్గరికి ఆహారం పెట్టాలి, ప్రజెంట్ ఏం లేవు, నువ్వు ఇందాక ఇచ్చాను కానుక, సేవకుడు తీసుకురమ్మని చెప్పాడండి. వెళ్ళి మొత్తం తెచ్చి లోపల దాచేసుకున్నాడు. ఆల్రెడీ సేవకుడు చెప్పి ఆ డబ్బు మనకు అవసరం లేదని మాట వినకుండా వెళ్ళాడండి. డబ్బు తెచ్చుకున్నాడు. తిరిగి ఏమొచ్చిందంటే అతనికి ప్రతిఫలం ఏంటి? గట్టిగా చెప్పాలా? కుష్ఠరోగాన్ని అతడు పోగొట్టిన రోగాన్ని ఇతడు సంపాదించుకున్నాడు. మాట వినలేదు, పోయిన రోగం ఇతనికి వచ్చేసింది. వాస్తవానికి గెహాజీ రోగంతో చావాల్సిన వాడు కాదు, ఎలీషా తర్వాత పరిచర్య చేయాల్సిన ఘనమైన స్థితిలో ఉండవలసిన వాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ అలాంటి వాడు దేవుని యొక్క మాట, సేవకుని మాట ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్ళిపోయినాడు. 3వ వ్యక్తి యేసుక్రీస్తు శిష్యుడైన యోధా. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు చదవగలిగితే బల్లారాధన సీన్ జరుగుతుంది. మీకు తెలుసు కదా. అందరూ ప్రభు ఏం చేస్తాడు? ఆయన అప్పగింపబడుతున్న రాత్రి అందరికీ ఏం చేస్తాడు? ప్రభు రాత్రి ఏం చేస్తాడు? ప్రభు బల్లారు సిద్ధపరిచి ఇది నా శరీరమును, ఇది నా రక్తమును చెప్పి అందరికి ఇస్తాడు. ఇలా ఇచ్చే సందర్భంలో ప్రభు ఒక మాట అంటే ఏమని, నా శరీరం ఎవరికైతే మొదట ఇస్తున్నానో
వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడు చెప్పినాడు, ఖండితంగా చెప్పాడు, బాయ్ ఈ శరీరం ఇచ్చి నన్ను ఏం చేస్తాడు? అప్పగిస్తున్నాడు. అంటే ఎవరికి ఇచ్చారంటే మొదటిది దేవుడు ముందుగా చెప్పాడు. వీడు తీసుకోవడం మానేయాలి కదా. అయ్యా లేదులే అవంట, అవునా ప్రభా, నేనా ప్రభా అంటాడు కదండి. ఆ డైలాగ్ వలే ఉంటుంది. దొంగతనం చేసింది ఈడే అయినా సరే ఏమంటాడు? ఎంతమంది చూడరా, నేను తీరేది ప్రభునే బాగున్నా, నేనా ప్రభా, నీకు తెలుసు కదా, అసలు ఏం జరిగిందో నీకు తెలుసు కదా. నేను అప్పచెప్పేది అమాయకం పేసెట్టుకొని చాలా డీసెంట్గా చెప్పాడంట. ప్రభు లోపల అనుకోండవచ్చు, బయట చెప్పలేదు కానీ పరుపు పోద్దని. నీకు తెలుసు కదా, దుష్టుడు అనొచ్చు, నీకు తెలుసు కదా నన్ను అనుకోవచ్చు, కానీ చెప్పినా వినలేదు. పతనం ఏంటి? చివరికి ఏం జరిగింది? పేగులు బయటకు వచ్చేసినాయి. ఆమేన్. ఉరి పట్టుకొని చనిపోయినాడు, పేగులు బయటకు వచ్చేసి కుక్క చావు తెచ్చినాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మాట వినకపోతే హఠాత్తుగా ఏమైపోతుంది? నాశనం. మాట వినకపోతే, ఎన్నిసార్లు చెప్పిన ప్రవక్తల్లో మార్పు రాకపోతే, ఎన్నిసార్లు చెప్పిన సేవకుడు ఎంత గద్దించినా నీ జీవితంలో మార్పు కనబడకపోతే ఒకరోజు రాబోతుంది నువ్వు నాశనం అయిపోతావు. ఒక సేవకుని ఈ మాటను చెప్పకూడదు, పలకకూడదు, కానీ మాట వినని వాళ్ళకి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందా? లేఖనాలు సెలవిస్తున్నాయి. మాట వినండి. దేవుడు బోధిస్తున్నాడు మీకు, దేవుడు మాట్లాడుతున్నారు. ఏ దారి అయితే వెళ్ళొద్దంటున్నారు ఆ దారి పోమాకండి. దేన్ని ఆశించవద్దండి, దాన్ని ఆశించవద్దు. ఏదైతే చేయొద్దండి దాన్ని చేయడం మానేసే. ఆ మాట వినకపోతే నాశనం. మాట వినలేదు సార్ అవాదములు. దేవుడు ఏం చెప్పినాడు? చెట్టు ఫలాలని మీరు ఏం చేయొచ్చు? ఏదైనా తినండి, ఆ చెట్టు మధ్యలో ఒక్క ఫలాంజలికి మాత్రం మీరు పోవద్దన్నారు. వీళ్ళు ఏం చేసినారు? ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి? దేవుని మహిమను పోగొట్టుకున్నారు. మహిమ అసలు పోగొట్టుకుంటూ కష్టపడ్డారు, చెమట కార్చారంట. చెమట చిందించితే తప్ప భూమి ఏం చేయట్లేదు, ఫలాలు ఇవ్వట్లేదు. ఆమేన్. అది వరకు ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి, అబ్బాయి చెట్టు నాకు ఈ ఫలం ఇవ్వండి, చెట్టు ఏం చేసేది? ఆదాము కొరకు అవ్వ కొరకు ఫలాలు ఫలించేది. ఇప్పుడు ఏం చేయాలా? భూమి శ్వేతపరచాలా, మొలముంటే మొలిచేసేవి. ఇప్పుడు ఏం చేయాలా? కష్టపడి పని చేస్తే కానీ రావట్లేదు. మాట వినలేదు, మాట వినలేదు. శోధన హఠాత్తుగా నాశనం కలుగుతుంది. జాగ్రత్త. ఈరోజు ఒకవేళ దేవుని మాటకు, దేవునికి గద్దెంపుకు లోబడకుండా ఒకవేళ తిరుగుతున్నవేమో, దేవునికి గద్దెంపు ఇంకా నువ్వు లెక్క చేయకుండా నీకు నచ్చినట్టు జీవిస్తున్నవేమో, ఈ పూట ఖచ్చితంగా దేవుని యొక్క నోటి మాట వినగలిగితే నీ జీవితాన్ని నా తండ్రి దీవెనకరంగా మారుస్తాడు. గట్టిగా హల్లెలూయా. దీవెనకరంగా మారుస్తాడు. ఒక్కవేళ మాట వినకుండా నీకు నచ్చంటే చేయగలిగితే ప్రభు అంటాడు, లోబడిన ప్రజలకు శ్రమ. అలాంటి లోబడిన వారి కొరకు ఏసై అంటే మాట చెప్పమంటారా? దినమేళ చేతులు చెప్పి మీ కొరకు ప్రభు ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడు. ఆయన వద్దకు రండి, విశ్రాంతి అనుగ్రహిస్తాడు. ఆమేన్. నువ్వు లోబడిన వాడు అయినా సరే నా తండ్రి ఎలాంటి వాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినకుండా ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయినాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? వాడి కొరకే ఎదురు చూస్తున్నాడు. నువ్వంటే అంత ప్రేమ ఆయనకి. నీ కుటుంబంలో లోబడిన తత్వం ఒకవేళ వచ్చేసిందేమో, జాగ్రత్త చూసుకో. నువ్వు నీ కుటుంబ వ్యవస్థలోకి లోబడకుండా మాట విన్నవారు తయారైనారేమో, దేవుని మాట వినట్లేదేమో, వారిని సరి చేసుకో. దేవుని మాట వినని ఏ కుటుంబం అయితే ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు. కుటుంబ సభ్యులందరూ కూడా దేవునికి నోటి మాట వినేవారుగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడే వినకపోయినా వాడిని బట్టి శోధన వస్తుంది. ఒక్కడే వినకపోయినా వస్తుంది. ఒకరిని బట్టి దీవెన వచ్చినప్పుడు ఒకరిని బట్టి శోధన ఖచ్చితంగా వస్తుందా? రాదా? 100% వస్తుంది. శోధన రాకుండా అందరూ దేవుని నోటి మాట వినేవారిగా మారాల. 4 విషయాలు చెప్పాను. మన కుటుంబ వ్యవస్థ నాశనం చేసే 4 చిన్న నక్కలు. 1 ఏంటి చెప్పండి? త్రాగుడు. 2 ఏంటి చెప్పండి? గర్వం. 3 సోమరితనం. 4 దేవునికి నోటి మాటకు లోబడకపోవడం. ఆమేన్. ఈ 4 ఎట్టి పరిస్థితులను మీ జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఫలభర్తగా మార్చివేస్తాడు. ఆమేన్. ఇన్ని మాటలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కుటుంబ వ్యవస్థ అనగా అర్థం ఏమిటి? సంఘం. ఈ సంఘములోకి సాతాను ఏం చేయకూడదు? ఈ 4 కూడా సాతాను కలిగించినవే, దేవుడు ఏర్పాటు చేసినవైతే కానీ కాదు. దేవునికి నీకు మధ్య ఉన్న ఆ సత్సంబంధం తొలగిపోకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడండి చాలు. ఆమేన్. ఆ ప్రేమను చెరపడం సాతాను ఏదో ఒక నక్కన ఏం చేస్తాడు? పంపిస్తాడు. నువ్వు పడిపోతున్నావు, నువ్వు పడిపోవద్దు, నిలబడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. అటు కృపాక్షేమంతో దేవుడు ఈరోజు మనందరూ నింపి బలపరచునుగాక. మన ద్రాక్ష తోటలు అనగా మన కుటుంబ వ్యవస్థను దేవుడి కట్టునుగాక. మనం అందరం ఫలించవరిగా మారుదుముగాక.
హల్లెలూయా.